టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 2024 సెప్టెంబర్ 9 నుంచి 2024 సెప్టెంబర్ 15 వరకు మేషరాశి యొక్క రాబోయే వార ఫలాలు, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు మీ ఇంటి సభ్యుని ఆరోగ్యం క్షీణించడం చూడడం ద్వారా మీరు మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందుతారు. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి వీలైనంత వరకు వారిని జాగ్రత్తగా చూసుకోండి మరియు వారితో క్రమం తప్పకుండా యోగా చేయించండి. వ్యాపారవేత్తలకు ఈ వారం మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా కనెక్ట్ అయిన వ్యాపారం చేసే వారికి పెద్ద ఒప్పందం యొక్క విజయం నుండి మంచి డబ్బు లభిస్తుంది. మీరు ఎంత వేగంగా డబ్బు సంపాదిస్తారో అంత వేగంగా మీ పిడికిల నుంచి డబ్బు సులభంగా కదులుతుంది. అయినప్పటికీ మీ రాశి చక్రంలో మంచి నక్షత్రాలు ఈ వారం మిమ్మల్ని వడకట్టడానికి అనుమతించవు. ఈ వారం మీరు ప్రతి వ్యవధిలో మిమ్మల్ని ఆశాజనకంగా ఉంచడంలో విజయవంతమవుతారు. ఈ కారణంగా మీరు ఈ సమయంలో పరిస్థితిని గట్టిగా ఎదుర్కోగలుగుతారు. అలాగే ఈ పదవీ కాలంలో మీరు మీ నైపుణ్యాలు మరియు అనుభవాలపైన పనిచేయడం ద్వారా దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీరు ఇంటి నుంచి దూరంగా చదువుతుంటే ఈ వారం మీ కుటుంబానికి సంబంధించి కొన్ని వార్తలను మీరు పొందవచ్చు. దీనితో మీరు మీ మనస్సును అధ్యయనాల వైపు పూర్తిగా ఉంచలేకపోతారు. ఈ సమయంలో నవ్వు మరియు సరదా మధ్య మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య పాత సమస్య తలెత్తే అవకాశం ఉంది. అది తర్వాత పెద్ద చర్చగా మారుతుంది. అటువంటి పరిస్థితుల్లో చుట్టూ హాస్యమాడుతున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి, లేకపోతే ఇది మీ ఇద్దరికి ఇబ్బంది కలిగిస్తుంది. చంద్రుని రాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుందని మీరు భావిస్తారు. ఇది మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతుంది. అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీలైనంత వరకు వారిని జాగ్రత్తగా చూసుకోండి మరియు వారితో క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయండి. చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం వ్యాపారాలతో సంబంధం ఉన్నవారు అనుకూల ఫలితాలు పొందుతారు. మేషరాశి వారు పాటించవలసిన పరిహారం: శనివారం రాహుగ్రహం కోసం యాగహవనం చేయండి.